శీతాకాలంలో పొగమంచు నేలను తాకే మేఘాలు కనిపించే అందమైన ప్రదేశం లంబసింగి. ఈ శీతాకాలంలో లంబసింగిని చూసేందుకు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తూర్పు కనుమలలోని ఉన్న లంబసింగి రోజు రోజుకు మంచి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందుతుంది. అయితే లంబసింగి అంటే కేవలం అందమైన లొకేషన్లు, మంచు కురిసే పచ్చని పర్వతాలే కాదు, అక్కడ పండే స్ట్రాబెర్రీ తోటలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. లంబసింగిలోని స్ట్రాబెర్రీ సాగు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. స్ట్రాబెర్రీ సీజన్ నవంబర్ నాటికి ప్రారంభమవుతుంది. లంబసింగి పరిసర ప్రాంతాల్లో 5 ఎకరాల్లో స్ట్రాబెర్రీ సాగు జరుగుతుందని లంబసింగి రైతులు ఒకరైన సంతోష్ తెలిపారు. ముగ్గురు మిత్రులు కలిసి పెట్టిన స్ట్రాబెర్రీ తోట లాభాల బాటలో నడుస్తుందని అన్నారు. పండ్లను ప్రస్తుతం స్ట్రాబెర్రీ బాక్స్ 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. రాబోయే కొన్ని వారాల్లో గరిష్ట పంట కోత కాలం రాబోతుంది. నవంబర్, డిసెంబర్లో ఎక్కువ మంది సందర్శకులు వస్తారని అంటున్నారు. పండుతుంది లంబసింగిలో ఎలా పండుతుంది? మేము గత 5 years నుంచి లంబసింగిలో వేస్తున్నామండి. స్ట్రాబెర్రీ పంట మనకి నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది టిల్ మార్చ్ ఎండింగ్ వరకు వస్తుంది క్రాప్. ఎట్లా ఉంటుంది రెస్పాన్స్? ఎట్లా ఉంది? అందరూ వస్తుంటారు. టూరిస్ట్ టైం అయితే డిసెంబర్ అండ్ జనవరి. దాని తర్వాత అదర్ దెన్ మేము బయట పంపిస్తూ ఉంటాం అనమాట, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే 100 రూపీస్కి ఇస్తున్నామండి. మనకి గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది కాస్ట్. దీంతో పాటు స్ట్రాబెరీ జామ్ ఒకటి ప్రిపేర్ చేస్తామండి, ఓన్ మేకింగ్. అది దాంట్లో హనీ అండ్ 10% షుగర్ యాడ్ చేసి మేమే సొంతంగా ప్లాన్ పెట్టి చేస్తున్నాం. దానికి మంచి రెస్పాన్స్ ఉంది. ఎప్పటి వరకు దొరుకుతుంది స్ట్రాబెరీ మన దగ్గర? అవైలబుల్ ఎప్పటి వరకు ఉంటుంది? మనకి మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది.